ఇక ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, స్వాతి, ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే అల్పపీడన ప్రభావం మళ్లీ కమ్ముకొస్తున్న మేఘాలు ఏలూరు జిల్లాని ఇప్పుడు వణికిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తమ్మిలేరు వరద ఉధృతి 2-3 రోజుల క్రితం వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి తమ్మిలేరు ఇప్పుడు ఉప్పొంగడంతో ఏలూరు నగరంలోని కాజ్వే పైన 4 నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ఏలూరు నుంచి దుగ్గిరాల శనివారపేట వెళ్లేటటువంటి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఒక భయాన్ని సృష్టిస్తోంది. ఇంకా అక్కడ తమిళేరు నుంచి భారీ ఎత్తున వరద నీరు దిగువకి విడుదల కావడంతో ఆ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికీ కాజ్వేల పైన ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలను నిలిపివేసి ఎక్కడికక్కడ పోలీసుల పహారా అనేది కాస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితి. అటువైపు 2 వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వంతెనలపై నుంచి కూడా వరద నీరు ప్రవహించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు అయితే సహాయక చర్యలు అనేటివి చేపట్టారు. నిన్నటి వరకు కూడా అటు కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావం, అలాగే ఎగువన ఖమ్మంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎర్రకాలువకి అలాగే తమ్మిలేరుకు వరద పెరుగుతూ ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని విడుదల చేశారు. ఆ ఇన్ఫ్లో అనేది ఇంకా పెరగడం, అవుట్ఫ్లోను కూడా పెంచుతున్నారు. దీంతో నగరాన్ని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇప్పటికీ తమ్మిలేరు ప్రవహించేటటువంటి ప్రాంతంలో అనేక చోట్ల ఈ గట్లనేవి కొంత గట్టిగా లేనటువంటి పటిష్టంగా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గండ్లు పడితే ఆయా ప్రాంతాలు మునిగేటటువంటి అవకాశం ఉంది. నిన్న రామిలేరు పొంగడంతో ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అనేక గ్రామాలు నీటి ముంపు బారిన పడ్డాయి. ప్రస్తుతం మళ్లీ తమ్మిలేరు ముంచుకొస్తోంది. మరోపక్క ఎర్రకాలువ జలాశయం నుంచి కూడా నీరు భారీగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో మళ్లీ వరద గంటికలు గట్టిగా మోగుతున్నాయి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు వద్ద 6.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి వరదలను మించి ఈసారి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోపక్క ఆకాశం కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి. వర్షాలు మళ్లీ కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమిళేరు, ఎర్రకాలువ, పోలవరం దగ్గర గోదావరి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చి స్థానికులు ఎవరు కూడా సెల్ఫీలు తీసుకుని ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే ఈ వరద నీటిలో వాహన రాకపోకలు అనేవి లేకుండా ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేశారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా భారీ వర్షాలు కురిస్తే వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉంది. పటిష్టంగా లేనటువంటి గట్లు తెగిపోయేటటువంటి అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి వట్లూరు ప్రాంతం అంటే దెందులూరు నియోజకవర్గం అలాగే నూజివీడు చుట్టుపక్కల గన్నవరం ప్రాంతాల్లో అనేక చెరువులకు గండ్లు పడి ఆ నీరంతా కూడా ఈ తమిళేరు, బుడమేరు, ఎర్రకాలువ ప్రాంతాలకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ వరద ఇంకా ఇలా పెరిగితే ఈ ప్రభావం తమ్మిలేరు పైన పడుతుంది. తమ్మిలేరులో అనేకమైనటువంటి దాదాపు 40 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అలాగే అక్కడ మళ్లీ అనేక ఇళ్లు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ముందస్తు చర్యలను ఇప్పటికే చేపట్టారు. ప్రతి చోట కూడా ఈ వరద ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో పార్థసారథి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇప్పటికీ విధులు నిర్వహిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వారిని వెంటనే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువన ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో అయితే వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఇప్పటికీ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. మరోపక్క ఎర్రకాలువ ఇలాగే పోలవరం ప్రాంతాల్లో కూడా వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. స్వాతి, అలాగే మల్లికార్జున్, బాధితుల పరిస్థితి ఏంటి? పునరావాస కేంద్రాలకు ఎంతమందిని తరలించి ఉండొచ్చు మల్లికార్జున్? అయితే ఇప్పటికే
పోలవరం దగ్గర వరద కనుక పెరిగినట్లయితే, భద్రాచలం దగ్గర వరద పెరిగినట్లయితే మొత్తం కూడా ఇక్కడ వేలేరుపాడు, కుక్కునూరులో దాదాపు ఒక 25 గ్రామాలకు ముంపు మళ్లీ పొంచి ఉంటుంది. అందుకని ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వారందరికీ ఇప్పటికైతే సూచనలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో నిన్న పెదపాడు మండలంలో కొంత ముంపు అనేది ఏర్పడడంతో ఆయా ప్రాంతాల్లో దాదాపు ఒక 200 మందిని వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరూ కూడా పునరావాసం అక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఎందుకంటే ముంపుకి గురైనటువంటి కాలనీలు బయటికి కోలుకునేందుకు, అక్కడ ముంపు బారిన పడినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ నీరు తొలగిపోయేందుకు 2-3 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలకు వీరిని తరలిస్తున్నారు. ఇక వేలేరుపాడు, కుక్కునూరులో ఈ గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ గత కొద్ది రోజుల క్రితం, 20 రోజుల క్రితం, 30 రోజుల క్రితం వాళ్ళకి వరద తగ్గినటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడ వరద ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమ్మిలేరుకి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏలూరుకి సంబంధించి తంగిలమూడి వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కూడా అధికారులు వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే వెంటనే మీరు వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనేటటువంటి వారికి సూచనలు చేశారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి విద్యా స్కూళ్లకి అన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. వారందరూ కూడా ఆ స్కూళ్లకు వచ్చి అక్కడే పునరావాసం కల్పించుకుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆహారాలను తీసుకుని సురక్షితంగా ఉండాలనేటువంటి సూచన చూస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్ చూస్తుండగానే మళ్ళీ వర్షం ముంచుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఈ వర్షం కనుక ఇలాగే కొనసాగితే ఇంకా తమ్మిలేరికి, అలాగే ఎర్రకాలువ, పోలవరం, ఇలాగే బుడమేరు ప్రాంతాలకు మరింత వరద వచ్చి ఆ ప్రభావం ఏలూరు జిల్లాలోని అనేక ప్రాంతాలపైన పడేటటువంటి అవకాశం అయితే ఉంది. స్వాతి, మల్లికార్జున్, సరిపడినంత రెస్క్యూ టీం ఉందా? ఏంటి పరిస్థితి రెస్క్యూకి సంబంధించి? ఏలూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు ఎస్పీలు కూడా ఇప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడే అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏలూరు చేరుకుని ప్రస్తుతం ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో, జలాశయాలు కానీ, అలాగే ఈ వరద ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే చెరువులకు గండ్లు పడి ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడ రెస్క్యూ అనేది చేస్తూ ఉన్నారు. నిన్న నూజివీడు ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ చెరువులకు గండ్లు పడి, పెద్ద చెరువుకు గండు పడి ఆయా ప్రాంతాలు ముంపు బారిన పడిన వెంటనే జిల్లా ఎస్పీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని దాదాపు ఒక 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే దెందులూరు నియోజకవర్గంలో పెదపాడులో కూడా ముంపు బారిన పడినటువంటి ప్రాంతాల్లోంచి వృద్ధుల్ని, అలాగే గర్భిణీ స్త్రీలను ఇప్పటికే బయటకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఏలూరు జిల్లాకు సంబంధించి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అలాగే ఈ ముంపు బారిన పడేటటువంటి వారికి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా అనేక సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పునరావాస కేంద్రాల్లో వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, వారికి భోజన వసతులు, అలాగే రాత్రి సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, అలాగే వైద్య సేవ సదుపాయాలను కూడా అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ ముంపు ప్రాంతాల నుంచి అనారోగ్యం బారిన పడి ముంపు ప్రాంతాల్లో ఉండేటటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా సురక్షితంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. వరద కారణంగా, మరోపక్క వర్షం కారణంగా నీరు కూడా కలుషితమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ వైద్య శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా కూడా సూచనలు చేస్తున్నారు. కాచి వడపోచినటువంటి నీటినే తాగాలి, ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే డాక్టర్లు సంప్రదించాలి అనేటటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. వరద పెరిగితే ఇంకా ఈ విషజ్వరాలు కూడా ఇప్పటికే వ్యాపిస్తూ ఉన్నాయి. అవి మరింత పెరగకుండా ఉండే విధంగా అయితే చర్యలు అనేవి చేపట్టారు. స్వాతి, రైట్ మల్లికార్జున్, అది ఏలూరు నుంచి లైవ్ అప్డేట్స్ కూడా చూసాం. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెస్క్యూ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నాయి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.